నా రైతు మిత్రులందరికీ నమస్సుమాంజలి. రైతులారా, నేను మీ నవీన్, తెలుగు వ్యవసాయం. ఈరోజు నేను మీ ముందరికి రావడానికి కారణం, మిర్చి తోటలో చాలామంది రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే మొక్కలో గ్రోత్ లేకపోవడం. చూడండి, ఇది 40 రోజుల మొక్కనే, ఓకేనా? దీని ముందర ఉన్నది 40 రోజుల మొక్కనే, ఇక్కడ ఉన్నది 40 రోజుల మొక్కనే, ఈ పక్కలో ఉన్నది 40 రోజుల మొక్కనే. మీకు ఈ రెండింటిలో వ్యత్యాసం చూపించాలి అంటే చూడండి, ఈ మొక్కకు ఆ ముందర ఉన్న మొక్కకు వ్యత్యాసం చూడండి, ఈ మొక్కకు ఇక్కడ ఉన్న మొక్కకు వ్యత్యాసం చూడండి, ఈ మొక్కకు ఇంకో వరుసలో ఉన్న మొక్కకు ఈ మొక్కకు వ్యత్యాసం చూడండి. ఈ వరుసలో ఉన్న మొక్కలన్నిటికీ హ్యూమిక్ యాసిడ్ అనేది వాడాము, ఆ వరుసలో ఉన్న మొక్కలకు హ్యూమిక్ యాసిడ్ వాడాము. చూడండి మీరు గ్రోత్. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరుసలో హ్యూమిక్ యాసిడ్ అంటే వేరు వ్యవస్థ బలపడడానికి కావలసిన మందులు ఎలాంటివి వాడకపోవడం వల్ల మొక్కలో ఎదుగుదల లోపించింది. ఎదుగుతుంది కానీ దానికి కావాల్సినంత గ్రోత్ రాదు. సో అలా వేరు వ్యవస్థ ఇచ్చి మన మొక్క దండుగా పెరగాలన్నా, మనకు రిజల్ట్ మంచిగా రావాలన్నా, నా రైతు సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి, హ్యూమిక్ యాసిడ్ని వాడండి. చూడండి, హ్యూమిక్ యాసిడ్ వాడడం వల్ల ఇది 40 రోజుల మొక్కనే, దీంట్లో ఖాతా కూడా స్టార్ట్ అయింది. అంటే వేరు వ్యవస్థ బలపడడం వల్ల దీంట్లో ఖాతా స్టార్ట్ అయిపోయింది. దీనికి కూడా చూడండి, పిందెలు కనిపిస్తూ ఉంటాయి మీకు. కానీ అదే 40 రోజుల మొక్క చూడండి ఎలా ఉందో, చూడండి ఎలా ఉంది. సో ఇది నా రైతు సోదరులకు తెలియడానికి, నేను నష్టపోయినా సరే నా రైతు సోదరులు బాగుంటుంది. ఇలా నా ప్లాట్లో ఒక 2 వరుసలని నష్టపోయినా సరే అని చెప్పి నేను హ్యూమిక్ యాసిడ్ వాడకుండా ప్రయోగం చేశాను. హ్యూమిక్ యాసిడ్ వాడిన చెట్లన్నీ ఇలా దండుగా ఏపుగా చూడండి, ఇవన్నీ హ్యూమిక్ యాసిడ్ వాడిన చెట్లు కనిపిస్తున్నాయి కదా సోదరులారా. ఈ వరుసలో అన్ని చెట్లకు హ్యూమిక్ యాసిడ్ అనేది స్ప్రే చేశాము, కనిపిస్తున్నాయి కదా. ఇలా 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 ఈ తోట మొత్తానికి, ఈ వరుస మొత్తానికి ఇవన్నీ హ్యూమిక్ యాసిడ్ వాడినాయి. ఇది హ్యూమిక్ యాసిడ్ వాడింది. దీంట్లో ఖాతా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగుంది కదా. హ్యూమిక్ యాసిడ్ వాడడం వల్ల 40 రోజుల తోటలో ఇంత మంచి లాభాలు చూడగలుగుతారు. సో దయచేసి మిత్రులారా, నా మాట వినండి, హ్యూమిక్ యాసిడ్ని వాడడం నేర్చుకోండి, మీరు బాగుపడతారు. ఇంకా ఇలాంటి మంచి సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిర్చిలో రెగ్యులర్గా ఏ టైంలో ఏవి వాడితే యూజ్ అవుతుందో చెప్తాను. ఇంకొకటి ముఖ్యంగా, ఎప్పుడు హ్యూమిక్ యాసిడ్ వాడాలో చెప్పడం మర్చిపోయాను. దీన్ని 20 రోజుల వయసులో ఒకసారి, 45 రోజుల వయసులో ఒకసారి, మళ్ళా 65 రోజుల్లో ఒకసారి స్ప్రే చేయడం వల్ల వేరు వ్యవస్థ గట్టిగా బలంగా తయారవుతుంది. దీనివల్ల రైతుకు లాభాలే కానీ నష్టాలు అనేది ఉండదు. సో వేరు గట్టిగా ఉంటే మన మొక్క గట్టిగా ఉంటుంది, ఖాతా గట్టిగా అవుతుంది. ధన్యవాదాలు మిత్రమా. చూడండి, 40 రోజుల మొక్కలో మీకే రిజల్ట్ కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ.